ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశాలు లేవని చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని కొండగట్టు, ఇల్లందుకుంట ఆలయాలను రామాయణ సర్క్యూట్ కింద అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని చెప్పారు. కరీంనగర్ హస్సన్పర్తి రైల్వే లైన్ సాధ్యాసాధ్యాలపై 20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తయ్యాయన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. గత కేసీఆర్ ప్రభుత్వం విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ధి కోసం మరింత జటిలం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కేసీఆర్ గోతికడ నక్కల ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎలా రెచ్చగొట్టాలా అని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎవరికీ ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు బీజేపీకి సంబంధమే లేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు బండి సంజయ్. ఈడీ కేసులున్న వాళ్లు, ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులు ఉంటాయన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చెయ్యాలనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. రామాయణ సర్క్యూట్ కింద ఇల్లందుకుంట, కొండగుట్ట ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. కరీంనగర్, హసన్పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగిందని, రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.